అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము సర్వాధికారము ఇయ్యబడినది. సర్వాధికారము ఇయ్యబడినది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి ఎందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని మాట్లాడుతున్నారు. ఎవరండి? యేసయ్య. యేసయ్యకి పరలోకమందును భూలోకమందును సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నీకున్న అనారోగ్య సమస్య దాని మీద సర్వాధికారం యేసయ్యకి అనుగ్రహించబడి ఉన్నది. యేసయ్య ఈ లోకంలో సర్వాధికారము కలిగి ఉన్నారు. ఈ లోకంలో కొన్ని వస్తువులకు కొంతవరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. డబ్బుకి కొంత సామర్థ్యం ఉందండి. డబ్బుతో మనం అన్నీ కొనలేమండి. డబ్బుతో మనం ఐశ్వర్యంతో ఏమీ కూడా కొనలేమండి. కొంత సామర్థ్యం ఉంది డబ్బుకి. తర్వాత కొంతమంది అందంగా ఉన్నారని కొంతవరకు అందం అనేది సామర్థ్యం కలిగి ఉంటుందండి. కొంతమంది మనం ధరించే బట్టలు కొంతవరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయండి. ఇలా మనకున్న అధికారము, మనకున్న బలము, మనకున్న ఐశ్వర్యము ఇవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయండి. కానీ సర్వాధికారము యేసయ్యకి ఇవ్వబడి ఉన్నది. ఎందుకు యేసయ్యకి సర్వాధికారం ఇవ్వబడిందంటే ఆయన తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ప్రభువైన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుని అమితంగా ప్రేమించాడు కనుక ఆయనకి సర్వాధికారము ఇవ్వడం జరిగిందండి. సమస్తమును ఆయన చేతికి అప్పగించాడు. కాబట్టి సమస్తమును ఆయన చేతిలో ఉన్నవి. మనకి మెడిసిన్స్ ఉన్నాయండి. మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మెడిసిన్స్కి కొంతవరకు సామర్థ్యం ఉంటుంది. కానీ పూర్తి సామర్థ్యము మన యేసయ్యకే సర్వాధికారము ఇవ్వబడినది. నానా విధములైన రోగములను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు. ప్రభుత్వం వారు ఇంతవరకు గుర్తించని జబ్బుల్ని కూడా యేసయ్య స్వస్థపరిచాడని బైబిల్ గ్రంథంలో రాసి ఉందండి. శాస్త్రజ్ఞులు కొన్ని వేల రోగాలకి మెడిసిన్ కనిపెట్టారు. కానీ కొన్ని వేల రోగాలకి మెడిసిన్ లేదంటండి. కానీ యేసయ్య స్వస్థపరిచాడంట. కాబట్టి మనకు కలిగిన రోగం మీద సర్వాధికారం ఎవరికి ఉందండి? యేసయ్యకి ఉంది. మనకు కలిగి ఉన్న శ్రమలు, శోధనలు, వేదనలు వీటన్నిటి మీద సర్వాధికారం ఎవరికి ఉందండి? యేసయ్యకి ఉంది. యేసయ్య సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడినది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసయ్య తన శిష్యులకు చెప్పుచున్నాడు. ఆయన సమస్తమునకు వారసునిగా నియమించబడిన ఆయన్ను సమస్తానికి వారసుడిగా నియమించబడ్డాడు. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచెను. యెహోవా తండ్రి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. సృష్టించబడిన సృష్టి ఏది కూడా యేసయ్య లేకుండా సృష్టించబడలేదండి. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఆయన ఈ భూమి నిరాకారంగా ఉన్న భూమిని సృష్టించినప్పుడు ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాదముల క్రింద సమస్తమును ఉంచెను. కాబట్టి మనకున్న రోగము, శోధన, వేదన, బాధలు వీటన్నిటి మీద సర్వాధికారం ఎవరికి ఉందండి? యేసయ్యకు ఉంది. కాబట్టి మనం యేసయ్య సన్నిధికి వెళ్ళి సన్నిధిలో యేసయ్య నాకున్న ఈ రోగమును తీసివేయి ప్రభు అంటే ఆయన తీసివేసే దేవుడండి. మనకు దేవుడు గొప్ప దేవుడండి. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. ఈ లోకంలో ప్రభు అయిన యేసుకు సమానులైన వారు ఎవరైనా ఉన్నారండి? లేరండి. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచబడిను. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు.
ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి రాజు అయ్యి రాబోతున్నాడండి. మొదట గొర్రెపిల్లలాగా వచ్చాడు. ఆయన గొర్రెపిల్లలాగా వచ్చి దీన్ని సిలువలో మనందరి పాపముల కోసం సిలువ వేయబడ్డాడండి. సిలువ వేయబడి శ్రమ పొంది తిరిగి చనిపోయి తిరిగి మూడవ దినంన లేపబడ్డాడండి. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడండి. పాపముగా చేయబడి పాపంలో ఆయన మనందరి పాపములను క్షమించటం కోసం సిలువలో మరణించటం అనేది జరిగిందండి. ఆయనకు పాపం అనేది లేదండి. ఆయన పరిశుద్ధుని రక్తం వలన మనకి పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధుడైన యేసయ్య మన కోసం సిలువలో మరణించి ఉన్నారండి. ఆయన సిలువలో మరణించినందువలన దేవుడు ఆయనకి సర్వాధికారము అనుగ్రహించాడు. పాపములను క్షమించే అధికారం, రోగములను స్వస్థపరిచే అధికారం, శ్రమల నుండి విడిపించే అధికారం, సర్వరోగం నుండి మనకి పాపులందరినీ రక్షించే అధికారం ఆయనకి ఇవ్వబడినదండి. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడను. ఏ అధికారం అండి? సర్వాధికారం ఇవ్వబడిన. కాబట్టి సర్వాధికారి అయిన క్రీస్తు యేసు ఉండగా మనకి దిగులు ఎందుకండి? ప్రతి విషయం ఆయన మీద వేసి మనము ఆనందంగా జీవించవచ్చండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యముకై మీకు వందనములు తండ్రి. మీరు సర్వాధికారం మీకు ఇవ్వబడింది ప్రభా. అయ్యా, ఈ లోకంలో శ్రమలో, వేదనలో, శోధనలో, రోగం ఇవన్నీ ప్రభా, వీటన్నిటి మీద నీకు అధికారం ఇవ్వబడింది ప్రభా. మా అందరిని ప్రేమించి దేవా, నువ్వు సిలువలో మరణించావు తండ్రి. మా పాపములను క్షమించడానికి కోసం ప్రభా, నువ్వు సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచావు ప్రభా. మమ్మల్ని అందరిని తీసుకెళ్ళడానికి మరలా రెండో రాకడ సమయంలో రాబోచున్నావు తండ్రి. నీ రాకడికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.